పదవులు అనేది అదొక ఏమంటారు బాధ్యత, అదొక ఏమంటారు రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు లీడర్లు అనే కాన్సెప్టే లేదు. ఉద్యమాలకి లీడర్లు ఉంటారు. గొర్రెలకు మందని ముందు తీసుకోవడానికి గొర్రెలకు ఒక లీడర్ కావాలి. ఓకే, అంటే టు లీడ్ ఏ మూమెంటం, ఒక ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి లీడర్లు కావాలి. ఓకే, కానీ ఒక ప్రజాస్వామిక దేశాల్లో ప్రజలందరూ పోయి చట్టసభల్లో కూర్చోలేరు కాబట్టి ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు మాత్రమే పంపిస్తాము. సో హీఈస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆర్ హీఈస్ ద పీపుల్స్ రిప్రజెంటేటివ్, నా యొక్క ప్రతినిధి. ఎందుకంటే నా పని లాకుంటాయి కదా. కాబట్టి నేను పోయి ఇప్పుడు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది పోయి అసెంబ్లీలో కూర్చోలేరు కదా. సో కాబట్టి నా తరఫున నా కష్టం చెప్పడానికి, నా తరఫున కొట్లాడడానికి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటాం. వాడి కాల పరిమితి 5 ఏళ్ళు. ఈ ప్రతినిధి మంచిగా లేకపోతే ఇంకో ప్రతినిధి ఎన్నుకుంటాం. దిస్ ఈజ్ వాట్ డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్. ఎనీ డెమోక్రాటిక్ కంట్రీ. ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంది. ప్రజల డబ్బులు, ప్రజల సంపద ప్రజలకే చెందాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఏర్పరచుకున్న వ్యవస్థ. సింపుల్ కాన్సెప్ట్. ఆడికి పోయేదాకా నువ్వే దేవుడు అంటాడు. నీకు 1000 రూపాయలు ఇస్తా, 10,000 ఇస్తా, నీ కాలు మొక్కుతా అంటాడు. ఆడికి పోయినాక నువ్వోడు జాన్తానయ్య అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కొంచెం ఆ ఇంటెన్సిటీ ఎక్కువ తక్కువ, కానీ అందరు దొంగ నా కొడుకులు అట్లా తయారైనరు. మళ్ళా కష్టాలు చూసి, వివక్ష చూసి ఏది నా యొక్క ఈ పర్టికులర్ కులమోనికి ఇది చేస్తున్నారు అన్న ఈ కులపోడు కూడా అట్లా బిహేవ్ చేస్తున్నాడు మళ్ళీ ఆడిపోగానే. అంటే ఎట్లాంటి నేచర్ ఉన్నది, ఎట్లాంటి గుణం ఉంది. ప్రతిపక్షంలో ఉంటేనేమో ఇదే. ఇప్పుడు నేను సమాజంలో ఉన్న సమస్య గురించి మాట్లాడుతున్నా. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కొంచెం ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. కానీ సమాజంలో ఈ మనువాదము, ఈ వివక్ష, పోనీ ఆ రెడ్డి ఆయన్నో, ఆ వెలమాయన్నో, ఆ బ్రాహ్మణ ఆయన్నో చేస్తుండ్రు అంటే వాళ్ళు ఈ బ్రాహ్మణుడు యొక్క 1000 సంవత్సరాల నుంచి పెంచి పోషించిన చెత్త ఉంది కాబట్టి వాళ్ళకి ఆ పిచ్చి ఉంది, కంట్రోల్ మన చేతులు ఉండాలి, లేకపోతే మనం చెప్పింది ఈడినాలే, ఇది ఒక చెత్త ఉంది. వి అండర్స్టాండ్. ఎందుకంటే మనకు తెలుసు అది ఓపెన్, వాళ్ళ సీక్రెట్ ఏం లేదు, అది ఓపెన్. ఓకే, కానీ ఈ నుంచి ఆడిపోయిన ఈ గౌడు, ఈ యొక్క మాల, లేకపోతే ఈ యొక్క ఇంకో 300 కాపు, ఈడు కూడా అట్లే ప్రవర్తించిన గానికి నువ్వు కొట్లాడే హక్కు నీకెక్కడిదిరా? అంటే ఎంత మీరు చూడండి, ఏ కులం నాయకులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పుడు ఈవెన్ మతం పేరు మీద కూడా బీజేపీ పొద్దుగాలు వేస్తే మతం చెప్తుంది. హిందువుల కోసం బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ఓకే, సిక్ ప్రధానిగా ఉన్నప్పుడు, ముస్లిం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మనం హిందువుల మోర్ రక్షణ గాని, అన్ని రకాలుగా ఆర్థికంగా గాని మంచుకున్నామా? హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులు బాగున్నారా? హైదరాబాద్ అంతా డెవలప్ అవుతుంది, ఓల్డ్ సిటీ తప్ప. ముస్లింల కోసమే అవతరించినటువంటి ఎంఐఎం ఓల్డ్ సిటీలో ఎంత డెవలప్ చేయాలి? ఓల్డ్ సిటీని అన్నిటికంటే వరస్ట్ ఏరియా ఇన్ హైదరాబాద్ ఈజ్ ఓల్డ్ సిటీ. మరి ఒకప్పుడు ఓల్డ్ సిటీ ఈజ్ ద ఐకాన్ ఫర్ ద వరల్డ్. ప్రపంచానికి ఒక సింబాలిక్. ఇప్పటికి కూడా ఆ యొక్క అన్ని ప్యాలెస్లు, ఫలక్నుమా ప్యాలెస్లు, లేకపోతే ఆ యొక్క ఏవేవైతే ఫేమస్ ఉన్నాయో హైదరాబాద్ యొక్క ఐడెంటిటీని గుర్తుపెట్టేది అని మళ్ళీ ఓల్డ్ సిటీలోనే ఉన్నాయి. కానీ ఓల్డ్ సిటీలో ఉండే ఆ గల్లీలకు మనం పోలేని పరిస్థితి. ఇక ప్రజలైతే చిన్న చిన్న పనులు చేసుకుని బతికే పరిస్థితి. అంటే ముస్లింల కోసమే అవతరించిన అవతార పురుషుడు పుట్టిన ఈ యొక్క ఎంఐఎం ఉన్న దగ్గర ముస్లింల బతుకులు ఏడున్నాయి? మళ్ళీ చిన్న చిన్న పనులు చేసుకొని బతకాల్సిందే. కానీ హిందువుల కోసం అవతారం పుట్టిన ఈ బ్రాహ్మణులు, ఆర్య బనియాలు 1000 కోట్ల అధిపతులు అవుతారు. ముస్లింల కోసం అవతరించబడినటువంటి ఆ యొక్క ఎవడు అని పేరు ఓవైసీ బ్రదర్స్ 1000 కోట్లకు అధిపతులు అవుతారు. సేమ్ థింగ్ కుల నాయకులు. ఇలా ఇదే యొక్క ఊరికి దూరంగా పెట్టు, మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టుమని యొక్క దళితులని ఊరికి యొక్క ఈ వర్ణ వ్యవస్థలోనే నువ్వు లేవు, ఈ కాస్ట్ సిస్టంలోనే నువ్వు లేవు అని చెప్పి ఈ సిస్టంకి దూరంగా పెట్టినటువంటి దళితులకు నాయకుడు అని చెప్పుకుంటున్న ఎంఆర్పిఎస్ యొక్క అధినేత అని చెప్పుకుంటున్నటువంటి మందకృష్ణ మాదిగ దళితుల కోసం ఏమైనా కోసుకుంటా అంటున్నాయన. ఏ పార్టీలు ఉన్నా సరే ఆ యొక్క ఆర్య బనియాకి, ఆ బ్రాహ్మణ్కి మనువాదాన్ని సృష్టించిన గాడి కొడుకే ఓటేయమని చెప్తున్నాడు.
ఇక ఆర్ కృష్ణయ్య బీసీల కోసమే అవతరించిన గాడిది కొడుకు ఇలా బీజేపీకి సంకనాకుతున్నాడు. అంటే ఇక్కడ ఏమైతే ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా? కేవలం ఆర్ కృష్ణయ్య గారికి పదవి వచ్చింది, మందకృష్ణ గారికి వానికి అవార్డు వచ్చింది, వానికి ఇన్ని పైసలు వచ్చినాయి. అంటే ఈ కులం పేరు మీద మతం పేరు మీద వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప మన కోసం మన హక్కుల కోసం ఎవడు కొట్లాడుతున్నాడు? అంటే నేను అనేది వాడిని నేను కాదంటలేదు, వాడు దరిద్రుడు. ఎవడైతే సోకాల్డ్ అగ్రకులం అంటారో 3% ఉన్నవానికి 10% ఎవడు అడగకున్నా కానీ ఈడబ్ల్యూఎస్ కింద తెచ్చుకున్నారో, సంవత్సరానికి 12 లక్షల ఆదాయం వచ్చేవాడు, నెలకు ₹1,00,000 వచ్చేవాడు పేదవాడు అంట. ఆ పేదవాడికి 10% రిజర్వేషన్ ఉండాలంట. వాడు అబ్యూజర్, అందరికి తెలుసు. వాడు కావాలని చేస్తున్నాడు. జనరల్ కోట 50% క్యాప్ ఎందుకు పెట్టాలనో, ఆ జనరల్ కేటగిరీ కింద ఉన్నటువంటి మొత్తం వాటా వాళ్ళే ఎందుకు తీసుకోవాలనో, ఓకే అది సరిపోదని మళ్ళా 10% ఇంకెందుకు తీసుకోవాలనో, ఇక ఇదంతా అబ్యూజే. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, సిబిఐ డైరెక్టర్లు, ఎనీ డెసిషన్ మేకింగ్. డబ్బులు వచ్చేది కానీ కుల వృత్తులు అంటారు. ఈ కులమోడు ఇదే చేయాలంటాడు. మరి రెడ్డిోడు, కాపోడు, కమ్మోడు ఏం చేయాలి? వ్యవసాయం తప్ప ఏం చేయొద్దు. ఎక్కువ పైసలు వచ్చేటేమో అన్ని కులాల్లో చేస్తారు. ఇలా మొత్తం బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ ఆర్యబన్యాలు ఉంటాయి. ఇక తక్కువ పైసలు ఉన్నాయి అన్నయ్య మాత్రం ఎవడు చేయాలి? ఆ సాకలైనా చేయాలి, ఆ మంగళైనా చేయాలి, ఆ మాదిగైనా చేయాలి. షూ కంపెనీలేమో మళ్ళీ అన్ని కులాల్లోనే ఉంటాయి. మళ్ళీ చెప్పులు కుట్టేది మాత్రం మాదిగానే కుట్టాలి. అంటే ఇక్కడ ఏంది ఇప్పుడు డెసిషన్ మేకింగ్? ప్రజల దగ్గర పైసలు చిల్లర వంచి, వీడు దోసుకునే దానికి చిల్లర వంచి పెడతా అంటాడు కానీ నా అంతటి నేను కొనుక్కునే స్థాయికి నన్ను తెస్తా అని ఎందుకన్నారు? చచ్చిపోయినా మళ్ళీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలో చచ్చిపోవాలి. పేదవాళ్ళకి బతకాలన్నా ఇచ్చేయాలి. వాడు ఇచ్చే దొడ్డు రేషన్ బియ్యం దినాలన్నా ఇవ్వాలి. మళ్ళీ అవన్నీ ట్యాక్సులు కట్టేదోడు మళ్ళీ ఈడే, అవన్నీ కష్టపడి పనిచేసేదోడు ఈడే, సంపాదించేదోడు ఈడే. నువ్వు కూర్చుండి వీళ్ళందరినీ శ్రమ దోపిడీ చేస్తా, వీళ్ళందరి మీద ఆధిపత్యం చేస్తా. ఇది నడుస్తున్నది. నేనైతే 7 సంవత్సరాల అవతలున్నా నేను పదవి అడుగుతలేను, నాకు ఒక పైసలు ఇవ్వమని ఎవరిని అడగలే. ఇప్పటి వరకే ఉన్నా నాకు ఏది ఎవరి దగ్గర నేను ఒక కన్సిడరబుల్ అమౌంట్ తీసుకున్నా చెప్పండి కదా. వీళ్ళు 1000 కోట్లకి వెళ్ళి అరే నువ్వు ఇన్న దోసుకున్నావు. జర్నలిస్టులు కూడా వాడి దగ్గర బెదిరించి వాడు దోసుకున్న దానికి వెళ్ళి ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, వసూలు చేస్తారు. అట్లా నాకు ₹1 కోటి, 10 కోట్లు, 2 కోట్లు, 1 కోటి ఎవడని ఇచ్చింది చెప్పండి? నేను పైసలు అడుగుతలేను, నాకు పదవులు ఇవ్వమని అడుగుతలేదు. ఓకే, ప్రజలకి విషయ పరిజ్ఞానం చేస్తే, ప్రజలు తమ సమస్యల గురించి తాము కొట్లాడితే, మనం అందరం కొట్లాడితే, వాడు ఒక ₹100 తినటాడో ₹10 తక్కువ తింటాడేమో, ప్రజలకి ఏమైనా చేస్తాడేమో. నా కొడుకుని, నా బిడ్డని అమెరికాకు పంపిస్తా కాదురా, ఇంకో లండన్ పంపిస్తా కాదురా అయ్యా, నా దేశంని కూడా అట్లా చేసుకుందామనే ప్రయత్నం చేస్తాడేమో ఈ గాడిది కొడుకు.